పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్‌లో ఒక ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో చిక్కుకున్నారు అనే వార్త అయితే ఒక రోజంతా హల్చల్ చేసింది. మొత్తం మెగా కుటుంబం అంతా బయలుదేరి సింగపూర్ కూడా వెళ్ళిపోయారు ప్రత్యేక విమానంలో. అయితే అక్కడ అసలు ఏం జరిగింది అనేది చాలా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అన్నా లెజినోవో ఎవరైతే ఉన్నారో తనతో పాటు కుమారుడు కూడా సింగపూర్‌లోనే ఉన్నారు. ఈ సమ్మర్ క్యాంప్‌కు సంబంధించిన శిక్షణా తరగతులకి అతన్ని ఆ చిన్న కుమారుని అక్కడ జాయిన్ చేశారట. అది ఒక పెద్ద అపార్ట్మెంట్‌లో ఒక పై ఫ్లోర్‌లో ఆ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అక్కడ సడన్‌గా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దాంతో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు ఎవరైతే మార్క్ శంకర్ ఉన్నారో తనతో పాటు మిగిలిన 30 మంది చిన్నారులకి గాయాలైనయి. ఈ ప్రమాద గాయాలు. పవన్ కళ్యాణ్ కుమారుడికి కూడా చిన్నపాటి గాయాలైనయి. అయితే సేఫ్. పెద్దగా అయితే ఎలాంటి ప్రమాదం లేదు అనేది. కాకపోతే ఆ అగ్ని ప్రమాదం వల్ల వచ్చే పొగకి ఆ పొగ ఈ చిన్నారులందరూ పీల్చేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి పెరిగిపోయిందంట. దానికి సంబంధించి వైద్యులు ఇమీడియట్‌గా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఎలాంటి ప్రమాదం లేదు అనేది అయితే చెప్పుకొచ్చారు. అలాగే ఈ ప్రమాదంలో ఒక చిన్నారైతే మృతి చెందారట. 30 మంది గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అతనికి బ్రాంకోస్కోపీ జరుగుతుందట. ఎందుకంటే ఆ ఊపిరితిత్తుల్లోకి ఈ స్మోక్ వెళ్ళిపోయింది కాబట్టి దాని నుంచి ఉపశమనం కల్పించేందుకు బ్రాంకోస్కోపీ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రాణానికైతే ఎలాంటి హామీ లేదు అని చెప్తున్నారు. ఇమీడియట్‌గా పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక విమానంలో సింగపూర్ చేరుకున్నారు. అలాగే మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి, అలాగే చిరంజీవి గారి సతీమణి వీళ్ళు కూడా అక్కడి నుంచి ఇమీడియట్‌గా బయలుదేరి వెళ్ళారు. అంటే ఇక్కడ ప్రధానంగా పిల్లల తరగతి గదిలోకి వెళ్ళి సురక్షితంగా తిరిగి వస్తారని చెప్పి తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటాం. ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ మార్క్ శంకర్ వయసు 7 ఏళ్ళు. ప్రమాదంలో చిన్న గాయాలైనప్పటికీ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిపోవడంతో అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది అనేది. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా సింగపూర్‌లో అంటే వాస్తవానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కుమారులు కానీ ఇప్పుడు వీళ్ళు చాలామంది పొలిటికల్ లీడర్స్ కుమారులు ఎందుకు ఎక్కువ విదేశాల్లోనే చదివిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అమెరికాలోను, సింగపూర్‌లోను ఇలాగా చాలా దూరంగా పైగా అన్నా లెజినోవా రష్యాకి సంబంధించిన మహిళ కాబట్టి వాళ్ళు అక్కడ ఆ స్లాంగ్‌లోనే అక్కడే చదివించాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చదివించరు. ఆయన ఇక్కడ ఉండడం. ఏది ఏమైనా పిల్లలకి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు వింటే ఖచ్చితంగా ఎవరికైనా అది బాధే కలుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌లో మాటల్లో కూడా ఆ ఆవేదన అయితే కనిపించింది. ఏది ఏమైనా ఆయనైతే సేఫ్. పిల్లాడికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి వైద్యులు చెప్పారు.